హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఉప్పు మిరకాయలు ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఇది మా అమ్మ చేసింది, నాకు అంత తెలియదు అనమాట. అందుకనే నేను మా అమ్మ చేత చేపించాను. ఇవి వచ్చేసి చిన్న చిన్నవి ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ బాగుంటాయి అనేది అక్కడే మనం కొనుక్కునేటప్పుడే మనం చూసుకొని కొనుక్కోవాలన్నమాట. ఇలా బుడ్డగుండాలన్నమాట. చిన్న చిన్న మిరపకాయలు తెల్లగుండాల, కారం లేనటివి చూసుకొని మనము తీసుకోవాలి. ఉప్పు మిరపకాయల కంటే వాళ్ళు కూడా ఇస్తారనమాట. దీన్ని చల్ల మిరపకాయలు కూడా అంటారు. ఇట్లా మనం వాష్ చేసుకొని బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇలా మనము ఘాట్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కదానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నప్పుడు మనం ఉప్పు వేస్తే బాగా మనం ఊరుతుందన్నమాట. అందువల్ల మనం ఘాట్లు పెట్టుకోవాలి ఉప్పు మిరపకాయలకి. ఇట్లాగా ఇలా వేసేసిన దాన్ని మనం ఏంటంటే బాగా కింద నుంచి పై దాకా బాగా అన్నిటికీ ఉప్పు పట్టాలి కాబట్టి మనం ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మన మజ్జిగ ఉంటాయి కదా, పుల్ల మజ్జిగైనా పర్వాలేదు, ఆ రోజు జిలికినమైనా పర్వాలేదు, ఇలా పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసేసుకొని కొన్ని పోసుకోవాలా. ఏంటంటే ఒక 1 నైట్ బాగా మూత పెట్టేసి మనము పక్కన పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఊరిపోవాలి. అప్పుడు ఏంటంటే ఆ ఉప్పు, ఆ మజ్జిగ అవన్నీ బాగా పీల్చుకొని పచ్చిమిరకాయలకి బాగా పడుతుంది. అప్పుడే మనకు ఉప్పు మిరకాయలు మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఇలా మనం ఏంటంటే పక్క రోజు మనం ఆరబెట్టుకోవాలి. ఇట్లా ప్రతిరోజు ఒక 2-3 రోజులు మనం ఆ వాటర్ అంతా చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇలా వీటిల్ని మళ్ళీ ఆ మజ్జిగలోనే మళ్ళీ ఒక 2-3 సార్లు మనం చూడండి ఇలా చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట. అవి మళ్ళీ ఒక 2 డేస్ అలా వేసి తీస్తూ ఉండాలి. తర్వాత ఆ ఉన్న మజ్జిగని పారబోసేయచ్చు అనమాట. ఎందుకంటే ఉప్పు బాగా పడుతుంది కాబట్టి అలా చేస్తూ ఉండాలా. ఎండాకాలం సీజను, ఈ సీజన్లోనే మనం ఎప్పుడైనా పెట్టుకుంటూ ఉండాలా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పప్పులోకి సూపర్